హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు ఆకాష్. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. నేను కాకుండా మా ఇంట్లో ఒక సోదరి, ఒక తమ్ముడు, నా తల్లిదండ్రులు ఉండేవారు. మా కుటుంబంలో నేను పెద్ద కొడుకుని. మా నాన్నగారు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. మా నాన్నగారు ఎప్పటి నుండో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయినా కానీ ఒక పెద్ద ఫ్యాక్టరీలో మేనేజర్ ఉద్యోగం చేసేవారు. నేను ఎంఏ పాస్ అయ్యాను కాబట్టి సులువుగా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం సంపాదించాను. మొదట నేను ఈ ఉద్యోగం చేయకూడదనుకున్నాను. కానీ ఎన్ని రోజులని ఇలా నాన్న మీద ఆధారపడాలి? తనకు కూడా సహాయంగా ఉంటుందని అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేరాను. జీతం బాగుండేది, ఉద్యోగం కూడా బాగా నడుస్తుంది కాబట్టి మా ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉంది. మా జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. నేను ఉద్యోగం చేయడం వల్ల మా నాన్న సంతోషంగా ఉన్నారు. ఆయన భుజాల మీద కొంచెం భారం తగ్గింది. నేను మా తమ్ముణ్ణి బాగా చదివించాలి, అలాగే చెల్లి పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలి అనుకున్నాను. ఇంతకుముందు స్కూల్లో టైం టేబుల్ ప్రకారం క్లాసులకు వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు 7వ తరగతి పిల్లలకు మాత్రమే నేను చదువును చెప్పాలి. పిల్లలకు స్కూల్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. నేను స్కూల్లో పనిచేయడం ప్రారంభించి సంవత్సరం అయ్యింది. 7వ తరగతిలో 35 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలకు ఎంతో ప్రేమగా చదువు చెప్పేవాడిని. ఒకరోజు నేను క్లాస్లో బుక్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఆమె వయసు 14 సంవత్సరాలు ఉంటాయి. నా దగ్గర నిలబడి, సార్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనింది. నేను బుక్స్ చూడడంలో బిజీగా ఉండడం వల్ల నేను వినడంలో ఏమైనా పొరపాటు జరిగిందా అనుకున్నాను. నేను మళ్ళీ అడిగాను ఆమెను, ఏం చెప్పావు? సార్, నేను మిమ్మల్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, మీరే నా వరుడవుతారు. తను మళ్ళీ అదే మాట చెప్పింది. నేను ఆమె వైపు కొంతసేపు చూస్తూ ఉండిపోయాను. తను చాలా కాన్ఫిడెంట్గా ఉంది. తను చెప్పిందే జరుగుతుందని. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. తన పేరు మీరా. చాలా మంచి అమ్మాయి. మీరా, నువ్వు ఇదంతా ఎందుకు చెబుతున్నావు అని అడిగాను. తను మళ్ళీ, సార్, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారు, నేనే మీ పెళ్లి కూతుర్ని, మీరే నా వరుడు అంటూ మరోసారి అనింది. తన మాటల్ని జోక్గా తీసుకొని నేను నవ్వడం మొదలుపెట్టాను. తను ఇంకా చిన్నపిల్ల కాబట్టి తనని దండించలేదు. తనని వెళ్ళి కూర్చోమని చెప్పాను. నేను నా పనిలో బిజీ అయిపోయాను. ఆ తరువాత ఆమెను ఎప్పుడు చూసినా తను చెప్పిందే నా మనసులో మెదిలేది. నేను నవ్వుకునేవాడిని. అమ్మాయి చాలా తెలివైనది, చాలా అందంగా ఉండేది. ఇతర ఉపాధ్యాయుల వలె నా దృష్టిలో ఉండటానికి కారణం అదే. నేను పిల్లలందరినీ ఒకే దృష్టితో సమానంగా చూస్తాను. నేను ఏ పిల్లవాడిని ఇతర పిల్లలతో వాళ్ళ తెలివితేటలను, సామర్థ్యాలను ఎప్పటికీ పోల్చను. ఎందుకంటే నేను అలాంటి సమయాన్ని ఎదుర్కొన్నాను. నాకు తెలుసు, టీచర్స్ ఫేవరెటిజం చూపిస్తే పిల్లలు బాధపడతారు. ఆమె చిన్నపిల్ల కాబట్టి తను మాట్లాడింది సీరియస్గా తీసుకోలేదు. నేను తన పిల్లతనం మాటల్ని చాలా ఆస్వాదించాను. నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చాక ఫ్రెష్ అప్ అయి భోజనం చేసి నా గదిలో పడుకున్నాను. కొద్దిసేపటికి కళ్ళు మూసుకుపోయాయి. సడన్గా నా రూమ్ తలుపులు తెరిచి ఎవరో లోపలికి వచ్చారు. తలుపులు తెరిచిన శబ్దానికి నేను కళ్ళు తెరిచి చూశాను. వస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, మా అమ్మ. అమ్మను చూసి నేను లేచి కూర్చున్నాను. అమ్మ వచ్చి నా ముందు కూర్చుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడిగాను. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే నీ రూమ్కి వచ్చాను. అమ్మా, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి. అమ్మ నవ్వుతూ మెల్లిగా నా చెయ్యి పట్టుకొని, నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నీకు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి. నీకోసం నేను ఒక అమ్మాయిని చూశాను. నీకు నచ్చితే ఆ విషయం మేము వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతాము. అమ్మాయి బాగా చదువుకుంది, బాగా డబ్బు ఉన్నవాళ్ళు. మీ నాన్నగారికి, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. అందుకే నీ ఇష్టం తెలుసుకొని వాళ్ళని ఇంటికి రమ్మని పిలవాలి అనుకుంటున్నాము. అమ్మ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు ఉద్యోగం వచ్చి ఇప్పుడు కేవలం 1 సంవత్సరమే కదా అయ్యింది. బాగా సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటా. కొడకా, మీ అమ్మని కూడా అర్థం చేసుకో. ఇంటి పనులన్నీ నాపైనే ఉన్నాయి. ఈ వయసులో అన్ని పనులన్నీ చేయలేకపోతున్నాను. చెల్లి రోజంతా స్కూల్లో ట్యూషన్ అంటూ బిజీగా ఉంటుంది. నేను ఒంటరిగా ఉన్నాను.
ఇంటికి కోడలు వస్తే నాకు నిశ్చింతగా ఉంటుంది. అలాగే మనవళ్లను కూడా ఎత్తుకోవాలని ఉంది. నా కొడుకు పెళ్లి చూడకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను అమ్మ మాటల్ని విని షాక్ అయ్యాను. ఎందుకంటే ఈరోజు స్కూల్లో ఆ అమ్మాయి మీరా నా పెళ్లి గురించి చెప్పిన విషయం గుర్తొచ్చింది. నా పెళ్లి తనతోనే జరుగుతుందని, నేనే తన వరుడు అవుతానంటే నేను నవ్వాను. ఇప్పుడు నిజంగా నా పెళ్లి గురించి చర్చ మొదలయ్యింది అని నేను ఆలోచిస్తుండగా అమ్మ పిలుపులతో ఆలోచనల నుంచి బయటికి వచ్చాను. ఆకాష్, ఏం ఆలోచిస్తున్నావు? నేను అడిగిన దానికి త్వరగా సమాధానం ఇవ్వు. నువ్వు చెప్పే సమాధానం బట్టి నేను అమ్మాయి వాళ్లకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అమ్మా, నా కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను. ఆ మాట విని అమ్మ చాలా సంతోషించింది. త్వరగా నిద్రపో, ఉదయాన్నే స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి అమ్మ బయటికి వెళ్ళింది. నేను నా తల్లిదండ్రులను చూసిన సంబంధాన్ని అంగీకరించాను. నా సమాధానం ఆ కుటుంబానికి చేరడంతో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నన్ను చూడటానికి మా ఇంటికి వస్తానని చెప్పారు. నేను సరే అని తల ఊపాను. హఠాత్తుగా ఒకరోజు మీరా నా దగ్గరికి వచ్చి, సార్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నా వరుడివి అవుతావు అంది. నేను తన నుండి మళ్ళీ మళ్ళీ అదే మాటల్ని వింటూ ఒకంత అసహనానికి గురయ్యాను. చిన్నపిల్ల కదా, తెలియక మాట్లాడిందని పట్టించుకోలేదు. తను వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. నేను ఇతర పిల్లలతో బిజీగా మారడం వల్ల ఈ విషయాన్ని నేను మర్చిపోయాను. అయితే అమ్మాయి మాటల్లో ఎంత దృఢత్వం ఉందో రానున్న కొద్ది రోజుల్లో తేలిపోయింది. ఎందుకంటే రోజూ నా దగ్గరికి వచ్చి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వే నా పెళ్ళికొడుకు అవుతావు అని చెప్తూ ఉండేది. అయితే మొదట్లో నవ్వుతూ తమాషాగా తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఓపిక నశించింది. దీన్ని నేను భరించలేకపోయాను. తను రోజూ నాతో ఒకటే మాట ఎందుకు చెబుతుంది? అది కూడా కారణం లేకుండగా. నాకు అర్థం కాలేదు. ఒకరోజు తనని తిట్టి భవిష్యత్తులో ఇలా మాట్లాడకూడదని అర్థమయ్యేలా చెప్పాను. కానీ ఆమెకు ఇంకా అర్థం కాలేదు. ఆమె చర్యలు మళ్ళీ పునరావృతం చేస్తూనే ఉంది. తన మాటలకి పరిష్కారం కనిపించడం లేదు. ఈ విషయాన్ని మా స్కూల్లో నేను ఏ టీచర్కి చెప్పలేకపోయాను. ఎందుకంటే నా మాట విని తను చిన్నపిల్ల, అమాయకురాలు, తెలియక చేసింది, వదిలేయండి అని అంటారు. తనని చిన్నపిల్లగా భావించి ఇన్ని రోజులు పట్టించుకోలేదు. కానీ రోజు అదే మాట చెప్పడంతో విసిగిపోయాను. ఒకరోజు నేను కుర్చీలో కూర్చొని బుక్స్ చెక్ చేస్తుండగా ఆ అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అదే విషయాన్ని పునరావృతం చేయడం ప్రారంభించింది. ఆమె రోజు చెప్పేదే. నాకు భరించలేనంత కోపం వచ్చినా ముందుగా తనకి ప్రేమగా వివరించాను. అమ్మ మీరా, చిన్నపిల్లలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అయినా తను రోజూ చెప్పేదే చెప్పింది. దాంతో మరింత విసిగిపోయాను. రేపు మీ నాన్నను స్కూల్కి తీసుకురమ్మని కోపంగా చెప్పాను. సార్, మా నాన్న స్కూల్కి రాలేడు. నేను వాళ్ళ నాన్నను స్కూల్కి పిలిపించి తద్వారా తన పనుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు ఇలా మాట్లాడడం మంచిది కాదని, అతడు తన కుమార్తెకు వివరిస్తాడని. నా మాటలను మీరా అర్థం చేసుకోవడం లేదు. కానీ వాళ్ళ తండ్రికి చెబితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందనుకున్నాను. మీరా తన తండ్రి స్కూల్కి రాలేడు అనగానే నాకు చాలా కోపం వచ్చింది. కానీ నేను ఆ కోపాన్ని ఎలాగో కంట్రోల్ చేసుకొని నేను చాలా ప్రేమగా అడిగాను, మీ నాన్న స్కూల్కి ఎందుకు రాలేడు? మా నాన్న వికలాంగుడు. తను 2 కాళ్ళతో నడవలేడు. కావాలంటే మీరే మా ఇంటికి రండి మా నాన్నను కలవడానికి అంది. నేను నమ్మలేకపోయాను. ఆ అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. తన తండ్రి విషయం గురించి అబద్ధం చెప్పేంత చిన్నపిల్ల కాదు. నిజంగా తన తండ్రి వికలాంగుడై ఉంటాడు. ఆమె మాటల్ని విని నేను తన ఇంటికి వెళ్ళి తన తండ్రిని కలవాలని నిర్ణయించుకున్నాను. సరే అని పాఠశాల ముగిశాక తనతో పాటు తన ఇంటికి బయలుదేరాము. 10 నిమిషాల తర్వాత ఇంటికి చేరాము. అది చాలా పాత చిన్న ఇల్లు. మీరాతో కలిసి ఇంట్లోకి ప్రవేశించాను. ఇంటి గోడలు చాలా విచిత్రంగా పాతవిలా ఉన్నాయి. ఈ ఇల్లు హారర్ సినిమాలో దయ్యాల కొంపలాగా ఉంది. ఇది నన్ను కొంచెం ఆందోళనకు గురి చేసింది. ఇల్లు మామూలుగా కనిపించకపోవడంతో కాస్త కంగారు పడ్డాను. కానీ ధైర్యం తెచ్చుకొని
ఇంట్లో ఎక్కడా కనిపించని మీరా నాన్న కోసం చూడడం మొదలుపెట్టాను. ఒక గది నుండి ఇంకో గదికి, ఆ తర్వాత పెరట్లోకి, ఆ తర్వాత కిచెన్కి వెళ్ళి ఇల్లంతా వెతికాను. ఇంట్లో మీరా అమ్మ కానీ నాన్న కానీ కనిపించలేదు. మీరా తండ్రి వికలాంగుడు. అతడు ఎక్కడికి వెళ్ళలేడు. ఇంట్లోనే ఉండాలి కదా. కానీ ఇంట్లో ఎక్కడా లేడు. నేను భయపడిపోయి మీరాని అడిగాను, మీ నాన్న ఎక్కడ ఉన్నారు అని. మా నాన్నగారు ఈ ఫ్రంట్ రూమ్లో ఉన్నారు సార్ అని రూమ్ వైపు చూపించింది. నేను ఆ రూమ్ వైపు చూడగానే టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆ గదిలో ఎవ్వరూ లేరు. ఇల్లు చాలా సింపుల్గా తక్కువ సామాన్లతో ఉన్నాయి. ఆ ఇల్లు ఎవరు నివసించేలా లేదు. మీరా నన్ను ఎవరి ఇంటికి తీసుకొని వచ్చిందో అర్థం కావడం లేదు. మీరా కోరికపై నేను ఆ గదిలోకి వెళ్ళాను. నేను ఆలోచించాను, ఇంకోసారి లోపలికి వెళ్ళి చూస్తే ఏం నష్టం అని. అలా నేను రూమ్లో అడుగు పెట్టగానే నా కాళ్ళ కింద నేల జారింది. ఎందుకంటే నా వెనక ఒక స్త్రీ మాట్లాడుతున్న గొంతు వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా భయం వేసి గట్టిగా అరిచాను. ఎందుకంటే నా ఎదురుగా లావుగా భీకరంగా ఉన్న స్త్రీ నన్ను చూస్తూ ఉండిపోయింది. నేను కోపంగా ఎవరు నువ్వు అని అడిగాను. తలుపులు తెరిచే ఉన్నాయి, కానీ మీరా ఎక్కడా కనిపించడం లేదు. ఆ స్త్రీ గుమ్మం మధ్యలో నిలబడి ఉంది. నేను తనని దాటి బయటికి వెళ్ళలేను. ఆవిడ ఎవరో నాకు తెలియదు. కానీ ఆ స్త్రీ చాలా కోపంగా కనిపించడం వల్ల నాకు భయమేసింది. మీరా మాటలు విని ఇక్కడికి వచ్చినందుకు చింతిస్తున్నాను. ఇక్కడ రావడం వల్ల నేను సమస్యల్లో పడతానేమో అంటూ ఆలోచిస్తున్నాను. దాంతో ఆ స్త్రీ, నేను మీరా వాళ్ళ అమ్మని. ఇప్పుడు నువ్వు మీరాని పెళ్లి చేసుకోబోతున్నావు. మీరా తల్లి ఇలా చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను. నేను గట్టిగా అరుస్తూ అన్నాను, మీరేమీ నాన్సెన్స్ మాట్లాడుతున్నారు? దాంతో ఆ మహిళ చాలా కోపంగా మాట్లాడుతూ, కొంచెం తగ్గి మాట్లాడు, వెళ్దాం పదా, ఇప్పుడు నీకు మీరాతో పెళ్లి జరుగుతుంది అంది. దాంతో నేను, నువ్వు ఆడదానివి కాబట్టి నీకు మర్యాద గౌరవాన్ని ఇస్తున్నాను. అలా ఎలా మీ కూతుర్ని నాకిచ్చి బలవంతంగా వివాహం చేస్తారు? మీకు బుద్ధుందా? తన వయసు ఇంకా 14 సంవత్సరాలు. నాకిప్పుడు 24 సంవత్సరాలు. ఇంత వయసు వ్యత్యాసం ఉంటే మీరు ఎలా వివాహం చేస్తారు? ఒకవేళ మీరు మీరాకు పెళ్లి చేయాలని కోరికగా ఉంటే తన కోసం తన వయసు గల అబ్బాయిని తీసుకువచ్చి వివాహం జరిపించండి. కోపంతో ఇలా చెప్పి వేగంగా బయటికి నడవడం ప్రారంభించాను. నేను రూమ్లో నుంచి బయటికి వెళ్ళకముందే అకస్మాత్తుగా ఎవరో నా తల వెనకాల నుండి బలంగా కొట్టారు. నాకేమీ అర్థం కాలేదు. నొప్పితో తల పగిలిపోయేంత గట్టిగా నా తలపై కొట్టారు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి మీరా తల్లి చేతిలో కర్ర ఉంది. నా తలపై కొట్టింది. నొప్పి భరించలేక నేను స్పృహ తప్పి నేలపై పడిపోయాను. ఇదంతా సడన్గా జరిగిపోయింది. ఈ హఠాత్ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎంతసేపు స్పృహ లేకుండా పడిపోయానో తెలియదు, కానీ స్పృహ వచ్చేసరికి తల చాలా నొప్పిగా అనిపించింది. కళ్ళు బైర్లు కమ్మాయి. సరిగ్గా చూడలేకపోతున్నాను. తలకు తాకిన దెబ్బ ప్రభావం ఇంకా అలాగే ఉంది. కొంతసేపటికి తలను నొక్కుతూ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ప్రయత్నించాను. ఆపై స్పృహ తప్పిన దృశ్యం నా కళ్ళ ముందు మెరిసింది. జరిగిన దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను. నేనున్న రూము చాలా చీకటిగా ఉంది. నా నడుములో కూడా విపరీతమైన నొప్పిగా ఉంది. నా చుట్టూ చూసేసరికి ఎడారిలాగా గది నిండా చెత్తా చెదారం దుర్వాసన వస్తుంది. ఇది మీరా నన్ను తీసుకువచ్చిన ఇల్లు కాదు, ఇది వేరే ఇల్లు. ఇప్పుడు నేను మీరా మాటలను ఎందుకు నమ్మాను అని పశ్చాత్తాపపడుతున్నాను. మా అమ్మ నా కోసం ఇంట్లో ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాగే నేను ఈ గదిలో ఎంతసేపు బందీగా ఉంటానో నాకే తెలియదు అని ఆలోచిస్తూ నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను? నాకు ఇక్కడి నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. ఒకవేళ నాకు ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉంటే నేను మీరాతో
వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని కాదు. ఇప్పుడు నేను నా ఫోన్ కోసం వెతికాను, కానీ నా దగ్గర లేదు. అంటే నన్ను బంధించిన ఆ మహిళ మొబైల్ తీసుకొని వెళ్ళిపోయిందనుకుంటాను. ఇంతకు ఆ మహిళ ఎవరు? నాతో ఎందుకిలా ప్రవర్తిస్తుంది? నాకేమీ అర్థం కాలేదు. నేను త్వరగా డోర్ దగ్గరికి వెళ్ళాను. సేవ్ మీ, తలుపులు తెరవండి ప్లీజ్ అంటూ గట్టిగా అరవడం ప్రారంభించాను. ఎంతటికీ సమాధానం రాకపోవడంతో చేసేదేమీ లేక నేను వెళ్ళి కూర్చున్నాను. బహుశా ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు తెలియదు ఆ మహిళ ఎవరు, నన్ను ఏం చెయ్యాలనుకుంటుంది. ఆ మహిళ నన్ను చంపాలనుకుంటుందా? కానీ ఆమె తన కూతురు మీరాని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. కానీ నేను ఈ పని ఎప్పుడూ చెయ్యలేను. ఎందుకంటే నేను అలాంటి మనిషిని కాదు. మా స్కూల్లో ఇంటర్ వరకు ఉంది. అమ్మాయిలు చాలామంది ఉండేవారు. కానీ నేనెప్పుడూ కూడా వాళ్ళని కన్నెత్తి కూడా చూడలేదు. నేను మా పాఠశాల విద్యార్థులను చాలా గౌరవిస్తాను. నేను ఎవరితో అమర్యాదగా కానీ అసభ్యంగా కానీ మాట్లాడేవాడిని కాదు. అలాంటప్పుడు నేను మీరాని ఎలా పెళ్లి చేసుకోగలను? పగలు రాత్రి తేడా లేకుండగా ఆకలితోనే ఆ గదిలో సమయం గడిచింది. మీరా అమ్మ నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ బంధించింది. ఇదంతా ఆలోచిస్తూ మరింత టెన్షన్ పడి నిద్రలోకి జారుకున్నాను. డోర్ తెరిచిన శబ్దం విని లేచాను. కళ్ళు తెరిచి చూసేసరికి అదే స్త్రీ గదిలోకి వచ్చింది. తన చేతిలో బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ నాకిచ్చి ఇందులో ఆహారం ఉంది, తినమని చెప్పింది. నాకు చాలా ఆకలిగా ఉంది. అందుకే మౌనంగా బ్యాగు తీసుకున్నాను. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని ఆ మహిళను అడిగాను. ఎందుకంటే మీ అమ్మ నాకు మాట ఇచ్చింది, మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని. కానీ ఆమె తన మాటలను మరిచిపోయింది. మరియు నేను మీ అమ్మను గుర్తు చేయగా ఆమె దానికి తిరస్కరించింది. నేను తనని అంత తేలిగ్గా వదలను. అందుకే నిన్ను మోసం చేసి ఇంటికి పిలిపించాను. ఇప్పుడు నేను నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఈ పేపర్లు తీసుకొని దీని మీద సంతకం పెట్టు. ఆ మహిళ చాలా కోపంగా మాట్లాడుతుంది. తను నా వైపు కాగితము మరియు పెన్ను పెట్టింది. నాకు కోర్టు మ్యారేజ్ చెయ్యాలని చూస్తుంది. ఆమె కోరిక మేరకు ఆ కాగితాలను చేతులకు తీసుకొని చదవగానే కోపం వచ్చింది. ఒకవైపు అమ్మాయి సంతకం ఉన్న పెళ్లి పత్రాలను చూశాను. ఇది మీరాది. నేను ఆ మహిళతో ఇలా అన్నాను, అసలు నువ్వు ఎలాంటి తల్లివి? ఇంత చిన్న అమ్మాయికి ఇంత పెద్ద యువకుడినిచ్చి ఎలా వివాహం చేయాలని చూస్తున్నావు? నీ కూతురి విషయంలో ఎంత పెద్ద పాపం చేస్తున్నావో తెలుస్తుందా? ఆ అమ్మాయి చాలా చిన్నది. తను ఇంకా మైనర్. ఆ అమ్మాయికి మీరు వివాహం చేస్తే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో ఆవిడ తను నా కూతురు, నాకు ఎలా అనిపిస్తే అలా చేస్తాను. అవును, తను చిన్నపిల్లే. నువ్వు మాత్రం చిన్నపిల్లవాడివి కాదు కదా. సైలెంట్గా సంతకం చేయి. మీ అమ్మ వాగ్దానం నెరవేర్చుకోలేకపోయింది. కనీసం నువ్వైనా ఇచ్చిన మాట నెరవేర్చుకో అని చెప్పింది. 14 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మా అమ్మ ఎప్పుడూ వాగ్దానం చెయ్యదని చెప్పాను. నాకు మా అమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది. దాంతో ఆవిడకు చాలా కోపం వచ్చింది. మీ అమ్మ నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తానని నాకు మాట ఇచ్చింది. ఈ నిజం నీకు మీ అమ్మ చెప్పలేదా? ఆమె ఇంకా మాట్లాడుతుండగా ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ తీసి మాట్లాడుతూ నా వైపు చూడడం ప్రారంభించింది. నేను మళ్ళీ రేపు వస్తాను. ఈ కాగితాలపై సంతకం కావాలి, లేకపోతే బాగుండదని నన్ను బెదిరించి బయటికి వెళ్ళింది. నేను చాలా ఆందోళన చెందాను. ఆ మహిళ దేని గురించి మాట్లాడుతుంది? ఇప్పుడు నిజం మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను
అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చెయ్యలేదు. మీరా తల్లి తనకు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటుంది తెలుసుకోవాలనుకున్నాను. నేను డిన్నర్ చేశాను. రాత్రంతా అలా ఆలోచిస్తూనే గడిపాను. ఆమె నాకు ఒక పూట భోజనం మాత్రమే పెట్టి వెళ్ళిపోయింది. బహుశా నేను ఆమె మాటలను అంగీకరించి ఆమె కుమార్తెని వివాహం చేసుకొని కాగితాలపై సంతకం చేస్తాను అనుకుంది. మా అమ్మ ఎప్పటికీ అలా చెయ్యలేదని నాకు పూర్తి నమ్మకం ఉంది. మరుసటి రోజు మళ్ళీ గది తలుపులు తెరిచారు. ఇప్పుడు వచ్చింది ఆ మహిళ కాదు, ఒక వ్యక్తి గదిలోకి వచ్చాడు. కానీ ఆ వ్యక్తి వీల్చైర్ మీద కూర్చొని ఉన్నాడు. నడవలేడు అనుకుంటాను, వికలాంగుడు. బహుశా మీరా తండ్రి అయి ఉంటాడేమో అని అనుకున్నాను. నేను అడగకముందే అతని గురించి చెప్పాడు. నేను మీరా నాన్నను. నిన్ను ఇక్కడ ఉంచిన వ్యక్తి నా భార్య అని అడగకుండానే చెప్పాడు. ఆ వీల్చైర్లో ఉన్న వ్యక్తికి దాదాపు 40 ఏండ్ల పైనే ఉంటాయి. అతని భార్యకు 35 ఏండ్ల పైన ఉండవచ్చు. నేను ఆ వ్యక్తికి ఏదో అడగాలని ప్రయత్నించాను. కానీ అతను సమాధానం చెప్పకుండగా నన్ను అనుసరించి రమ్మని సైగ చేశాడు. నేను త్వరగా అతనిని అనుసరించి అతని వీల్చైర్ వెనకాల కాలినడకన నడుస్తూ ఆ ఇంటి నుండి బయటికి వచ్చాను. అతను నన్ను అనేక వీధులలో తిప్పుతూ చివరికి 20 నిమిషాల తర్వాత ఇంకో ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఇల్లు 2 అంతస్తుల మేడ. చాలా శుభ్రంగా అందంగా ఉంది. బయట ఉన్న దానికంటే లోపల చాలా రెట్లు అందంగా ఉంది. నన్ను గదిలోకి తీసుకొని వచ్చి లోపలి నుంచి తలుపులు వేశాడు. ఆ వ్యక్తి నన్ను ఫ్రెష్ అప్ అవ్వమని అన్నాడు. అతని కోరిక మేరకు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. అతను నా ముందు కూర్చొని ఉన్నాడు. అమ్మా కృష్ణ, బాబుకు ఆహారం తీసుకురామ్మా అని పిలిచాడు. బయట నుండి ఒక అందమైన అమ్మాయి చేతిలో భోజనం ట్రేతో గదిలోకి వచ్చింది. ఈమె నా కూతురు కృష్ణ. మీరు భోజనం చెయ్యండి. నా కూతురు వండిన ఈ వంటకాలు మీకు బాగా నచ్చుతాయి అని అన్నాడు. కానీ నేను భోజనం తినడానికి నిరాకరించాను మరియు ఇంటికి తీసుకురావడానికి కారణం అడిగాను. దానికి ఆ వ్యక్తి, నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెబుతాను. మీరు భయపడొద్దండి. ఏమీ ఆలోచించకుండగా ప్రశాంతంగా భోజనం చెయ్యండి. నేను కడుపు నిండా భోజనం తిన్నాను. ఎందుకంటే చాలా సమయం నుంచి ఆకలితో ఉన్నాను. ఆహారం అయితే చాలా టేస్టీగా ఉంది. భోజనం చేసిన తర్వాత ఆ అమ్మాయి నా దగ్గర నుండి ఫుడ్ ట్రే తీసుకొని బయటికి వెళ్ళింది. ఆ వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. మీరు నా కూతురు మరియు నా భార్య కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకు నేను మీకు క్షమాపణలని అడుగుతున్నాను. వీలైతే నా భార్యని, నా కూతుర్ని క్షమించు అంటూ చేతులెత్తి మొక్కబోయాడు. నేను అతని చేతులు పట్టుకొని వద్దంటూ తల అడ్డంగా ఊపాను. నా గురించి, మీరా పెళ్లి గురించి మీ భార్య చెబుతుంది నిజమేనా అని అడిగాను. నా ప్రశ్నకు అతను అవును అని తల ఊపాడు. దాంతో నాకు షాక్ తగిలినట్లుగా అయ్యింది. దాంతో అతనైతే ఇది పూర్తి నిజం కాదు. నేను కంగారు పడి అతన్ని వైపు చూశాను. ఇది పూర్తి నిజం కాకపోతే మరి అసలైన నిజం ఏమిటి? నా కళ్ళల్లో వేల ప్రశ్నలను చూసి అతను, నేను నీకు నిజం మొత్తం చెబుతాను అన్నాడు. నా పెళ్ళి జయాతో జరిగింది. మీ అమ్మకు మరియు నా భార్య మధ్య చాలా సన్నిహిత స్నేహం ఉంది. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ ఒకే వయసు వారు. కేవలం 1 సంవత్సరం తేడా ఉంది. మీ అమ్మ పెళ్ళి తర్వాత అందరికన్నా ముందుగా నువ్వు పుట్టావు. మొదట అబ్బాయి పుట్టినందుకు మీ అమ్మ చాలా సంతోషించింది. కేవలం 4 నెలల తర్వాత నా కూతురు జన్మించింది. ఇందాక నీ కోసం ఆహారం తీసుకువచ్చింది కదా, ఆ అమ్మాయి కృష్ణ, నా పెద్ద కూతురు. నా భార్య కృష్ణ అమ్మాయి పుట్టిందని
చాలా నిరాశగా ఉంది. ఎందుకంటే తనకి కూడా తన స్నేహితురాల్లాగా కొడుకు కావాలనుకుంది. కానీ మీ అమ్మ మాట ఇస్తూ ఆకాష్తో కృష్ణ పెళ్లి జరిపిస్తానని చెప్పింది. అదేవిధంగా వారి స్నేహం బంధంగా మారబోతుందని తెలిసి నా భార్య చాలా సంతోషించింది. అలాగ ఈ వాగ్దానం చేసిన తర్వాత బహుశా మీ అమ్మ మర్చిపోయి ఉంటుంది. కానీ నా భార్యకి విషయం ఇంకా గుర్తుంది. ఆ వాగ్దానాన్ని ఇంకా మర్చిపోలేదు. కృష్ణకు కూడా నీ గురించి బాగా తెలుసు. ఎందుకంటే కృష్ణ పెరిగే కొద్దీ వాళ్ళ అమ్మ కృష్ణతో నేను నీ పెళ్ళిని నువ్వు పుట్టినప్పుడే ఫిక్స్ చేశానని, నీకు కాబోయే భర్త పేరు ఆకాష్ అని ఆమె తల్లి తనకు చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉండేది. కాబట్టి ఎప్పుడూ వేరే అబ్బాయిల గురించి ఆలోచించకు. నా స్నేహితుడి కొడుకుకి ఇచ్చే నిన్ను పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. మా స్నేహం బంధంగా మారాలని కోరుకుంటున్నాను. దాంతో నా కూతురు మనసులో ఏ అబ్బాయి గురించి కలలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన పెళ్ళి ఆకాష్ అనే అబ్బాయితోనే జరుగుతుందని ఫిక్స్ అయ్యింది. ఈ కారణంగా మా అమ్మాయి ఆకాష్ తన భర్తగా ఊహించుకుంది. నేను బ్యాంకులో పనిచేస్తాను. కృష్ణను బాగా చదివించాను. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత నా చిన్న కూతురు మీరా జన్మించింది. సమయం గడుస్తూ పోతుంది. కానీ మీ అమ్మ మాతో మాట్లాడడానికి మాత్రం ప్రయత్నించడం లేదు. మీ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ కలవడం కూడా బాగా తగ్గిపోయింది. కృష్ణకు 18 ఏళ్ళు వచ్చేసరికి నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో నా కాళ్ళు పోగొట్టుకున్నాను. మీ నాన్నగారు తన కారుతో నాకు యాక్సిడెంట్ చేశారు. ఆయన కావాలంటే నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఉండేవారు. మరియు నాకు సహాయం చేసి ఉండుంటే నేను ఈరోజు వికలాంగుడిగా ఉండేవాడిని కాదు. కానీ మీ నాన్నగారు నన్ను అక్కడే వదిలి పారిపోయారు. ఈ విషయం నా భార్యకు తెలియడంతో స్నేహితురాలి భర్త నా ఈ పరిస్థితికి కారణమని తెలియడంతో ఆమె గుండెలో ప్రతీకారం మంట రేగింది. నా భార్య ప్రేమ మరియు తన స్నేహితురాలి ప్రేమ కలుషితమయ్యాయి. ఇప్పుడు నా భార్య నా కూతురు కృష్ణ పెళ్ళి నీతో జరిపించాలనుకుంది. అలా కృష్ణ మీ ఇంటి కోడలయ్యాక కృష్ణ మీ అమ్మని వేధించి ఎలాగైనా గొడవలు చేసి మీ నాన్నగారి ఆస్తులన్నీ తన పేరు మీద రాపించుకోవాలని ప్లాన్ వేసింది. ఇవన్నీ కేవలం మీ అమ్మ మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే నా భార్య చేసింది. కానీ నా కూతురు కృష్ణ సిద్ధంగా లేదు ఈ తప్పు చేయడానికి. నా పెద్ద కూతురు కృష్ణ చాలా తెలివైనది, మంచిది. తన తల్లిలాగా అస్సలు ఆలోచించదు. నేను నా భార్యకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ ఆమె నా మాట వినడం లేదు. పెళ్ళయ్యాక అత్తామామల ఇంటికి వెళ్ళి అలాంటి పనులు చెయ్యనని నా పెద్ద కూతురు తన తల్లికి స్పష్టంగా చెప్పింది. నా కూతురు కృష్ణ నీకు లేదా నీ కుటుంబానికి ఏ టెన్షన్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే నా కూతురు నిన్ను చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తూ ఉంది మరియు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి నా కూతురు ఎప్పటికీ నీ మీద పగ తీర్చుకోవాలని అనుకోదు. ఆమె తల్లి మాత్రమే కోరుకుంటుంది. ఈ ప్రతీకారం మంటలో వేరే ఎవరో కాదు, నా కూతురు రగిలిపోతుంది. కృష్ణ ఈ పని చేయటానికి నిరాకరించడంతో నా భార్య మీరాను రెండో ఆయుధంగా చేసుకుంది. ఒక కూతురు కాకపోతే ఏం, మరొక కూతురుందిగా. ఎవరో ఒకరినిచ్చి వివాహం చేయడం ద్వారా ఆ వ్యక్తుల జీవితం నాశనం చేయగలనని తను భావించింది. అందుకని తను ఉద్దేశపూర్వకంగానే నా చిన్న కూతురు అడ్మిషన్ కావాలని మీ స్కూల్లో ఇప్పించింది. మరియు ఆమె ప్రతిరోజు తనకు నేర్పించేది, మీ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు అని నా కూతురు మీరా తల్లి సలహా మేరకే మీతో అలా చెప్పింది. మీరు తన వలలో పడి చిక్కుకుపోతారని తను ప్లాన్ వేసింది.
నిన్ను ఎలాగైనా ఇక్కడికి పిలిపించాలని ఆమె కోరిక. నువ్వు వచ్చిన తర్వాత నీతో బలవంతంగా మీరాతో పెళ్లి చేయాలని చూస్తుంది. కృష్ణ ఈ స్థితిలో నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఆమె తన అత్తామామల నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే నా భార్య తన చిన్న కూతుర్ని ఆయుధంలాగా వాడింది. అందుకే ఆమె తన చిన్న కూతుర్ని మీకిచ్చి వివాహం చెయ్యాలనుకుంది. నా భార్యకు పిచ్చి పట్టి పిచ్చి పనులను చేస్తుంది. నేను తనకి అర్థమయ్యేటట్టుగా చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇప్పుడు నేను నిజం బయట పెట్టాను. ఇది మా నిజమైన ఇల్లు. నిన్ను ఉంచి తాళం వేసినది మా పాత ఇల్లు. అది ఎప్పుడూ మూసివేయబడి ఉంటుంది. మీ తల్లిదండ్రుల మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకొని ప్రతీకార దయ్యం వెంటాడుతుంది నా భార్యకు. ఆ మనిషి చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. ఈ కథ రివెంజ్, ప్రతీకార కథ. నేనిప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాను అనగానే ఆ వ్యక్తి సలహా మేరకు నేను వేగంగా మా ఇంటి వైపు వెళ్ళాను. నేను కనబడకపోవడంతో మా ఇంట్లో అందరూ ఆందోళనగా ఉన్నారు. నన్ను సురక్షితంగా చూసి కౌగిలించుకున్నారు. నేను ఇంతసేపు కనబడకుండా ఉండడానికి కారణం అడగగా నేను జరిగిన కథంతా చెప్పాను. దాంతో మా అమ్మగారు తన చిన్ననాటి స్నేహితురాలు ఇలాంటి పని చేస్తుందని ఊహించలేదు అంటూ షాక్ అయ్యారు. నా తండ్రి సిగ్గుతో తలదించుకున్నాడు. యాక్సిడెంట్ చేసినప్పుడు నాన్నగారు చాలా భయపడిపోయారు. ఆ కారణం వల్లనే తను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళలేకపోయారు. కాబట్టి ఎలాగైనా కృష్ణ తండ్రితో కలవాలనుకుంటున్నానని, తనకు క్షమాపణలు చెప్పాలని అనుకున్నాడు. నా కుటుంబం మొత్తం మీరా ఇంటికి వెళ్ళింది. మేము మీరా ఇంటికి చేరుకున్నప్పుడు మీరా తల్లి తన భర్తతో ఆకాష్ని ఎందుకు విడిచిపెట్టారు అని అడిగింది. మా నాన్నగారిని చూసి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. నాన్న మీరా తండ్రికి క్షమాపణలు చెప్పాడు. మీరా తండ్రి తన భార్యకు వివరించారు. తను అర్థం చేసుకుంది. కానీ నేను పెళ్లి చేసుకోవాలని ఆమె షరతు పెట్టింది. నేను వారి షరతుని ఒప్పుకున్నాను. అలా కొన్ని రోజులకు కృష్ణతో నా వివాహం జరిగింది. మా అమ్మ మరియు మీరా అమ్మ మధ్య మునుపటి స్నేహం చిగురించింది. కృష్ణ చాలా మంచి అమ్మాయి. నాకు చూడగానే బాగా నచ్చేసింది. ఇప్పుడు కృష్ణ ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకుంది. ఇప్పుడు నేను నా భార్య చాలా సంతోషంగా ఉన్నాము. మా అమ్మ ఎప్పుడు నా భార్యను తన కోడలుగా కాకుండా కూతురుగా భావించేది. అందరం కలిసి చాలా సంతోషంగా ఎలాంటి దుఃఖం లేకుండా జీవిస్తున్నాము. ఇప్పుడు మేమంతా మీరాకు పాత విషయాలు చెప్పి ఆట పట్టించే వాళ్ళం. తల్లి సలహా మేరకు ఈ పని చేసినందుకు ఆ అమ్మాయి సిగ్గుపడేది. నేను ప్రస్తుతం స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను. జీవితంలో ఎప్పుడైనా ప్రతీకారం కోసం మనం అంతలా దిగజారాల్సిన అవసరం లేదు. ఎవరో చేసిన తప్పుకు మరొకరు బాధ్యులవుతారు. గుర్తుంచుకోండి, మీ పిల్లల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపించే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీరా తల్లి ఆమెకెప్పుడూ తప్పు పాఠాలు నేర్పింది. వేరొకరి నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ స్థాయికి దిగవద్దు. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.